సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఆ హీరో దర్శకుడికి అర్జెంట్ గా ఇన్స్టంట్ హిట్ కావాలి. అందుకనే ఇప్పుడున్నది తమ ఇమేజ్ కాదని చెప్పే ప్రయత్నం బలంగా చేస్తున్నారు. దానిలో భాగంగానే రౌడీ స్టార్ గౌతమ్ తిన్ననూరి అడుగులు ముందుకు పడుతున్నాయా? రౌడీ స్టార్ కు ఖుషి తర్వాత హిట్ పడలేదు. ఫ్యామిలీ స్టార్ ఏదో పొడుస్తుంది అనుకుంటే ఇంకేదో చేసింది. దీంతో చేసేది లేక తన ఆశలన్నీ గౌతమ్ తిన్ననూరి సినిమా మీదనే పెట్టుకున్నాడు. జెర్సీ హిందీ వర్షన్ కు పేరొచ్చింది తప్ప హిట్ ఇవ్వకపోవడంతో చేసేది లేక దర్శకుడు విజయ్ దేవరకొండ సినిమాపై గట్టిగా కూర్చున్నాడు. విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమాల్లో టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న పాన్ ఇండియా సినిమా కూడా ఒకటి. ఇది విజయ్ కెరియర్ లో 12వ సినిమాగా తెరకెక్కిస్తూ ఉండగా పూర్తిగా మాస్ లెవెల్లో సాలిడ్ ఎమోషన్స్ తో ఈ సినిమాని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా విషయంలో నిర్మాతలు ఇస్తోన్న స్టేట్మెంట్స్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచుతున్నాయి. VD12 ప్రాజెక్ట్ డిఫరెంట్ గా సినీ లవర్స్ ను స్పెల్ బౌండ్ చేస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు జెర్సీ లాంటి సాఫ్ట్ సబ్జెక్టు తీసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నుంచేనా ఈ రేంజ్ సినిమా వచ్చింది అనేలా మూవీ ఉండబోతోందట. విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఎంత కీలకమో అంతకంటే ఎక్కువ గౌతమ్ తిన్ననూరికి అన్నట్లుగా ఉంది.